ఫ్రీ టైంలో మొబైల్ మాత్రమే చూడకుండా కాసేపు భగవద్గీత కూడా చదువుకోనన్నా. ఏం లాభం? లాభమేంట్రా? ఎన్నో రోజుల నుంచి చదువుతూనే ఉన్నా, అటు పూర్తిగా అర్థం కాదు, ఇటు చదివింది గుర్తుకుండదు. కాసేపు మొబైల్ పక్కన పెట్టు, నీకు మంచి కథ చెప్తా. ఒక గురుకులాశ్రమంలో నీలాంటి సేమ్ డౌటు ఒక శిష్యుడు తన గురువుగారితో చెప్పుకుంటాడు. అందుకు గురువుగారు నవ్వుతూ, సరే భగవద్గీతను పక్కన పెట్టి కొన్ని రోజులు పొద్దున్నే లేచి ఆశ్రమం వెనకాలన్న చెరువు నుంచి నీళ్లు తెచ్చి మన గురుకులం తొట్టు నింపు అంటూ తన చేతికో గంప అందిస్తాడు. పాత గంప, మురికి గంప, పైగా దానికి 8 చిల్లులు కూడా. శిష్యుడా గంప తీసుకుని గురువుగారు చెప్పినట్టు ప్రతిరోజు ఆశ్రమం వెనకాలన్న చెరువు నుంచి నీళ్లు తెచ్చి గురుకులం తొట్టు నింపుతాడు. నెల రోజులకే విసుగుపుట్టిన శిష్యుడు గురువుగారి దగ్గరికెళ్ళి, ఇలా చిల్లులున్న గంపతో నీళ్లు నింపడం ఇబ్బందిగా ఉంది, నాకు కష్టమో ఎక్కువవుతుంది, త్వరగా తొట్టు కూడా నిండట్లేదు, ఇలా చేస్తే ఏం లాభం గురుగారు అని మొరపెట్టుకుంటాడు. అందుకు గురువుగారు నవ్వుతూ, నెల రోజుల క్రితం నీకిచ్చిన గంప ఎంతో మురిగ్గా ఉండేది, కానీ ఇప్పుడు చూడు ప్రతిరోజు నీళ్లు పోస్తున్నందుకు ఎంత శుభ్రంగా తయారైందో. గంపకి చిల్లులుండడంతో నువ్వు నీళ్లు మోస్తున్న దారి పొడవునా గంప చిల్లుల్లో నుంచి నీళ్లు కారి పచ్చని గడ్డి పూల మొక్కలు మొలిచి దారంతా పూల సువాసనతో ఎంత పరిమళిస్తుంది. భగవద్గీత కూడా అంతే నాయనా, ఎంత చదివినా అర్థమవట్లేదు, కంఠస్థమవట్లేదు, ఏం లాభం అని అనుకోకూడదు, చదువుతూనే ఉండాలి. గంపలో నుంచి నీళ్లు కారినట్టు మనం చదివింది కూడా ఎంతో కొంత కారిపోతుంది, కానీ మనకి తెలియకుండానే మన ఆత్మ కూడా ఆ గంపలాగే శుభ్రపడుతూ వస్తుంది. గీతలో ఉన్నది పాటించడం వల్ల ఆశ్రమం దారిలో మొలిచిన పూల మొక్కల్లా మనం నడిచే మార్గం కూడా పరిమళిస్తుంది. ఇంతకంటే లాభం ఏముంటుంది నాయనా అని గురువుగారు చెప్పగానే శిష్యుడికి కనువిప్పయి గురువుగారి పాదాల మీద పడి క్షమాపణ అడుగుతాడు. భగవద్గీత అర్థమవుకున్నా చదువుతూ ఉండాలిరా, కంఠస్థమవుకున్నా పఠిస్తూ ఉండాలిరా. అలా చేయడం వల్ల మనకు తెలియకుండానే లాభాలు జరుగుతూ ఉంటాయి.